న్యాయం జరగలేదని రామరాఘపురం గ్రామంలోని 53 కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 3 గ్రామాల్లోని 3 కుటుంబాలు సరైన పరిహారం అందలేదని వాపోతున్నారు. ఆ కుటుంబాలు తమ ఇల్లు వాకిలి వదలలేక వాటికి కనీస మరమ్మతులు చేసుకోలేక పెరుగుతున్న కుటుంబంతో అందులో జీవించలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో రామరాఘవపురం, కర్రివారిపాలెం, బుచ్చిరెడ్డిపాలెం, కొల్లవారిపాలెం భూ బాధితులు పడుతున్న కష్టాలపై 6 టీవీ సమగ్ర కథనం. KSZ సేకరించిన భూములకు నష్టపరిహారం అందించే క్రమంలో పక్షపాత ధోరణి అవలంబించారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 గదులలో 3 కుటుంబాల సభ్యులు నివాసం ఉంటున్నారు. అధికారులు తమకు వసతులు కల్పించడంలో విఫలమయ్యారని వాపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి వైపు అడుగులు వేస్తామంటూ పేదల జీవితాలను ఏ విధంగా అధికార దర్పం నేల నలిపిందో స్పష్టంగా కనిపించే చిత్రం ఇది. పేదల బతుకులు వాళ్ళ భూమిని లాక్కొని పారిశ్రామిక ప్రగతి అంటూ ప్రభుత్వాలు చూపిన దారుణమైన కథ ఇది. మనం చూసుకుంటే కనుక కాకినాడ సాగర్ తీరాన యు కొత్తపల్లి మండలం, అలాగే తొండంగి మండలాల్లో రైతులకు సంబంధించిన భూములను SEZ అంటే ప్రత్యేక ఆర్థిక మండలి పేరిట సేకరించి వారికి సరైన నష్టపరిహారం కానీ ఇతరత్ర ఇల్లు సమకూర్చబడంతో చాలా మంది ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. ఒక విధంగా చూసుకుంటే ముందుగా 1996లో మొదలైన అంటే డీప్ వాటర్ పోర్ట్ అప్పుడు నిర్మితమైంది. కాకినాడ సాగర్ తీరాన పారిశ్రామికంగా అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటూ 2005లో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి KSEZ అంటూ కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండలి అంటూ ఏర్పాటు చేశారు. అదే టైంలో KV రావు పేరిట భూములు వ్యక్తిగతంగానే రైతుల నుండి సేకరించడం మొదలుపెట్టారు. 2007లో సేకరణ మొదలు పెడుతున్నప్పుడు ఎకరాకు 3 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చుకుంటూ అనేక గ్రామాలు సుమారు 11 నుంచి 13 గ్రామాల రైతుల నుంచి భూసేకరణ చేపట్టారు. అనేక పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఇక్కడ అందరికీ ఉద్యోగాలు వస్తాయంటూ ఆశపడంతో ప్రజలు కూడా అటువైపు ఆసక్తిగా తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే ఎకరాకు 3 లక్షలు ఇవ్వడంతో పాటు ప్రజలు ఎదురు తిరగడంతో ఇక్కడ జరిగిన కథ మాత్రం చాలా ఆసక్తికరంగా చెప్పుకోవాలి. వరుసగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు మాత్రం కాస్తో కూస్తో రైతుల పక్షాన్ని ఆలోచించారు. ఒక 2 లక్షలు మరి అదనంగా ఇప్పించారు. అయితే పారిశ్రామిక ప్రగతి అప్పటికి కూడా కనిపించకపోవడంతో ఇక్కడ రాజకీయ క్రీడ మాత్రం చాలా స్పష్టంగానే కనిపించిందని చెప్పాలి. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో వచ్చినప్పుడు మాత్రం నిజంగా ఈ భూముల పాలిట మాత్రం పారిశ్రామిక ప్రగతి అంటూ జరిగింది మాత్రం నిజంగా చాలా దారుణంగానే చెప్పాలి. ఎవరైతే 2 ప్రత్యనిధంగానే జరిగింది. అరబిందో రావడంతో ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీలు రావడం, ఈ భూమి సేకరణ చాలా స్పష్టంగా ముందుకు రావడం, అవసరం లేని 2180 ఎకరాలను తిరిగి ఇచ్చివేయడం, ఇటువంటి అనేక కథల కోణాలు జరిగినాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే అరబిందో అధికారాన్ని అడ్డం పెట్టుకొని KV రావు దగ్గర నుంచి KSPL నుంచి భూములు తీసుకుందో అదే సూక్తి, అదే ప్రణాళిక ఉపయోగించి మళ్ళీ తిరిగి అరబిందో నుంచి KSPL లాక్కుంది. ఇదంతా రాజకీయ ఎత్తుగడైతే ఒక నాణ్యానికి ఒక వైపు. మరో కోణం చూసుకుంటే ఒక రైతు అంటే ఈ పరిసరాల్లో ఉన్న చక్కటి ఒక ఆధునిక సంపత్తి కలిగిన రైతు కూలీగా మారిపోయిన బతుకులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ అనేక గ్రామాల రైతులు చూసుకుంటే ఒక్కసారిగా దినసరి కూలీలుగానే చాలా మంది మారిపోయారు. భూములు కోల్పోయి ఉద్యోగాలు రాక పరిశ్రమలు కనబడక ఎన్నో కష్ట నష్టాలు పడుతున్న పరిస్థితిని గమనిస్తాం. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కొన్ని గ్రామాల ప్రజలైతే తప్పని పరిస్థితుల్లో ఏదో తమకు ఇచ్చిన ఇల్లు కానీ తీసుకున్న నష్టపరిహారం 5 లక్షలతో సరిపెట్టుకుని వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇక్కడ వినిపించిన వాదన ప్రకారం అయితే కనుక తమకు ఏదైతే ముందుగా 3 లక్షలు తర్వాత 2 లక్షలు ఇచ్చారో అదే భూముల్ని బ్యాంకుల్లో కుదరబెట్టి 20 లక్షలు తీసుకున్నారని, అలాగే 70 లక్షలకు అమ్ముకుంటున్నారంటూ అనేక ఆరోపణలు రావడం, ఇక్కడ సంఘాలు ఏర్పడి పోరాటం చేయడంతో పాటు ప్రభుత్వం దిగి వచ్చినప్పటికీ ఇక్కడ పరిశ్రమలు సరైన రాకపోవడంతో చాలా భూమి చాలా నిరుపయోగంగా కనబడుతుంది. ఇందులో భాగంగా చూసుకుంటే మనకి ముఖ్యంగా 4 గ్రామాల ప్రజలు ఇక్కడ అంటే ఒక చోట అయితే కనుక ఒక ఇల్లే, కేవలం ఆ గ్రామంలో ఒక ఇల్లే మిగిలిపోయింది. వారికి నష్టపరిహారం ఇవ్వలేదని అదొక కారణం కనబడుతుంది. మరో చూసుకున్నామంటే రామరాఘపురం ఊళ్ళో ఉన్నాం మనం. ఈ ఊర్లో చూసుకుంటే అంటే ప్రభుత్వ రికార్డుల ప్రకారం అయితే కనుక 18 నుంచి 30 కుటుంబాలు ఉండేవని, ఇప్పుడు 2005లో ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే వీళ్ళు నష్టపరిహారం ఒక విధంగా ఇవ్వాలంటున్నారు. అయితే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రం తాము పిల్ల పాపలతో ఇప్పుడు 20 సంవత్సరాలు అయిందని తాము ఏకంగా 53 కుటుంబాలుగా ఉన్నప్పటికీ ఇప్పుడు కట్టుకోవడానికి కొత్త ఇల్లు ఆ ప్రదేశాల్లో కట్టుకోవడానికి అనుమతులు లేవని, అలాగని ప్రభుత్వం నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ అంటే APIC ఏ విధంగా సేకరించిందో అక్కడి నుంచి కానీ నష్టపరిహారం రావట్లేదు అన్నారు. అయితే ప్రస్తుతం అయితే కనుక మారుతున్న సమీకరణాలతోటి ఇక్కడ పెద్దల అడుగుపెట్టే అవకాశం ఉందని, అందుకే తమకు ఎప్పటికైనా ఆదుకోవాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంలో
ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలోనే మనం రామరాఘపురం వచ్చాం. ఇక్కడ ప్రజలను అడిగి వారి స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా గ్రామంలో మాది మా మధ్యగది మేము రెండే కాపురాలు ఉంటున్నామండి. మాది 2009 to 2010 మ్యారేజ్ అయిందండి. మాది 2009-10లో మ్యారేజ్ అయినప్పుడు మాతో పాటు పెళ్ళైన వాళ్ళు అందరికీ ఇల్లు ఇచ్చారండి. అదేంటంటే అందరికీ ఇల్లు ఇచ్చారు, మాకు ఇల్లు ఇవ్వలేదంటే వాళ్ళకి 2006లోనే రేషన్ కార్డులు వచ్చాయి అని చెప్పారండి కలెక్టర్ గారు. 2009-10లో పెళ్ళైన 2006లో రేషన్ కార్డులు ఎలా వస్తాయి సార్ ఒకసారి చెప్పండి. కలెక్టర్ గారికి మేము లెటర్ పెడితే 2006లో వచ్చాము, వాళ్ళకి రేషన్ కార్డులు అందుకని ఇల్లు ఇచ్చాము మేము వాళ్ళకి అనేసి చెప్పారు. మేము ఆల్రెడీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం సమావేశానికి వచ్చినప్పుడు గొల్లపూడిలో కలిసేవండి. వాళ్ళని కలిస్తే పండగ వెళ్ళిన తర్వాత వచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తామన్నారు. మళ్ళా పండగ వస్తుందండి, మాకు ఎటువంటి పరిష్కారం జరగలేదు. మా ఇంట్లో పాములు వచ్చేస్తున్నాయండి, చుట్టూ అడుగు పందులు తిరుగుతున్నాయి, నక్కలు తిరుగుతున్నాయి. మాకు ప్రాణానికి ఎవరు హామీ ఇస్తారో చెప్పండి, ఎవరు హామీ ఇస్తారో చెప్పండి. మా పొలాలు మీకు ఇచ్చాం, మేము ఇల్లు ఇస్తామన్నారు, ఇల్లు ఇవ్వలేదండి. చదువుకున్న వాళ్ళు జాబ్లు ఇస్తామన్నారు, జాబ్లు ఇవ్వలేదు. ఫ్యాక్టరీలు వస్తాయి, ఫ్యాక్టరీలు. మేము బ్రతకడానికి కూడా ఆధారం లేదండి మాకు. మా పిల్లల్ని ఎలా చదివించుకోమన్నారు? ఇక్కడ నుంచి కోనరాపేట సైకిల్ మీద వెళ్తే దారిలో వాళ్ళకి ఏమైనా అపాయం అయితే ఎవరో సెక్యూరిటీ ఇస్తారు చెప్పండి. మాకు ఎటువంటి ఆధారం లేదండి. మాకు చుట్టూ చాలా భయం ఆందోళనకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నామండి మేము. మాకు ఎటువంటి సంస్కారం జరుగుతలేదు. అడుగు పందులు కూడా అటాక్ చేస్తున్నాయండి. చాలా దీనంగా ఉందండి మా పరిస్థితి. థ్యాంక్ యూ సార్. మాకు సమస్యకు మాత్రం పరిష్కారం కావాలండి. థ్యాంక్ యూ సార్. అప్పుడు మేము మా కూలి పనులకు వెళ్ళకుండా మా సొంత భూమిలో మేము పండించుకుని 10 మందికి పని చెప్పేవాళ్ళమండి మేము. కానీ ఎస్సీ పోయిన తర్వాత మాకు జాబులు లేవండి. తర్వాత పని చేసుకొని పని కూడా దొరకలేదండి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా పనిలోకి వెళ్ళాలనుకుంటే అప్పుడు మీరు బోర్డు ఉన్నవాళ్ళు కదా, మీరు ఏం పని చేస్తారని చెప్పేసి ఇప్పుడు అందరూ అంటే మాకు సిగ్గుగా ఉంటుందండి. మేము అంతలా నష్టపోయింది ఎస్సీ వల్ల. ఇప్పుడు కూడా మాకు ఇల్లు ఇవ్వలేదండి. ఇల్లు గురించి అని చెప్పేసి 15 సంవత్సరాల నుంచి మేము రెండు కుటుంబాలు ఒకే గ్రామంలో ఎన్నో పురాకులు పడుతుంది. ఎన్నో మంది అధికారులను కలిసామండి, ఎవరు పట్టించుకోవట్లేదండి. ప్రతి వారం కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తానండి నేను. వాళ్ళందరూ ఇప్పుడు మామూలుగా పరిచయం అయిపోరు తప్ప మాకు ఏ పరిష్కారం కూడా చెప్తుందని కలెక్టర్లు వాళ్ళు కూడా వాళ్ళకి కనీసం వాళ్ళ దగ్గర కూడా ఏ సమాధానం లేదండి అసలు. మరి రాజకీయ నాయకుల గురించి అల్లిపోతున్నారు, ఎస్సీ గురించి అల్లిపోతున్నారు, కానీ మొత్తం అధికారులు అందరూ అల్లిపోతున్నారు సార్. మేము వెళ్తుంటేనండి మాకు సమాధానం చెప్పట్లేదు సార్. మరి ఎవరు అల్లిపోయినారనేది తెలుస్తుంది మాకు. కనీసం పరిష్కారం చేయండి, లేదంటే మాకు గ్రామాలు ఉద్దేశం ఇల్లు కట్టుకోనాకన్నా మాకు గవర్నమెంట్ లోన్ అని ఇప్పించండి సార్. ఆల్రెడీ ఎండి ఆఫీస్ని కూడా మా ఇంటికి వచ్చి చెక్ చేశారు సార్ 7 నెలలకి. కానీ ఎవరు కూడా ఏ రావడం చెప్పడం పోవడం తప్ప ఏ పరిష్కారం ఉండదండి. మరి పీజీఆర్ఎస్ నుంచి మా పరిష్కారం అయిపోయిందని చెప్పి సమాధానం వెళ్తుంది తప్ప మాకు పరిష్కారం అవుతుంది. నేను అలాంటి పీజీఆర్ తీసేయండి సార్. నేను గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఆ పీజీఆర్ఎస్ తీసేయడం కూడా మేము అక్కడికి వెళ్ళవలసి పని ఉంటుంది సార్. ప్రతి వారం అక్కడికి వెళ్తుంటే మా గేదెల దగ్గర వాళ్ళకి పాలు కలుద్దాం కూలి పెట్టుకుని ఒక 1000 రూపాయలు కూలి కట్టుకుని మేము అక్కడికి వెళ్ళవలసి వస్తున్నాం. ప్రతి వారం 1000 రూపాయలు మాకు ఖర్చారు. మాకు ఇవాళ మాకు దైవం నుంచి పవన్ కళ్యాణ్ గారు మాకు అన్నీ మా సమస్య పరిష్కరించండి. మీ కాళ్ళు మేము మొక్కుని మేము దండం పెడుతున్నాం సార్. అయితే ఎస్సీ వచ్చేటప్పుడు 2008లో ఇక్కడి నుంచి అన్ని కూడా మీకు అన్ని తెలిసినాయండి. 2008లో ఇక్కడి నుంచి మూలపేట షిఫ్ట్ చేశారండి. షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళ విధానం నచ్చక మేము కొంతమంది ఇక్కడ ఉండిపోవడం జరిగిందండి. మా భూములు రేట్లు నచ్చక, అలాగే వాళ్ళు ఇచ్చి ప్యాకేజీలు నచ్చక, వాళ్ళు కట్టిన ఇళ్ళు నచ్చక ఇక్కడే మేము ఉండిపోవడం జరిగింది. జరిగిపోయిన తర్వాత 2011లో మేము అందరూ వెళ్ళడానికి వచ్చినప్పుడు మీ గ్రామంలో 18 ఇళ్ళే ఉన్నాయి, 18 ఇళ్ళే ఇస్తాం అని చెప్పి వాళ్ళు అన్నారండి. అయితే కానీ ఇక్కడ 18 కాదండి, అప్పుడు రికార్డ్స్ ప్రకారంగా ఇక్కడ 33 పైచీలకే ఉన్నాయండి. వాళ్ళు ఏం చేశారంటే 2006లోని 2007లోని పెళ్ళి అయిన వాళ్ళకి ఇల్లు ఇస్తాం, పెళ్లి కాని వాళ్ళకి ఇల్లు ఇవ్వని చెప్పి 2011లో కూడా పెళ్లి అయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగిందండి. అది అలా జరిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2021లో ఒక జీవో పాస్ అయ్యారండి. ఆ జీవోలో ఏముందంటే రామరాఘపురం, బుచ్చిరెడ్డిపాలెం, అలాగే రావువారిపాడు, కరివారిపాలెం ఇవన్నీ గ్రామాలు ఉండగా రామరాఘపురాన్ని షిఫ్ట్ చేస్తే రావువారిపాడులో పెట్టొచ్చు, లేదంటే రామరాఘపురాన్ని వదిలేయచ్చు అని 2 ఆప్షన్లు ఇచ్చారండి. ఎవరికండి? ఎస్సీ వాళ్ళకి ఇచ్చారండి. వాళ్ళకి అవసరం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వదిలేయచ్చని. రావువారిపాడు, ముంగువాడిపాడు, శ్రీరాంపురం అన్ని ఆ గ్రామాలు పక్కాగా వదిలేస్తామని జీవో వచ్చారు. ఈ జీవో వచ్చేటప్పటికి రామరాఘపురాన్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారండి. ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే 18 ఇళ్ళు ఉన్నాయో అయ్యే స్థానం ముందుకు వచ్చే తర్వాత 18 చెప్పారు. తర్వాత 33 ఉన్నాయని చెప్పి 33కి వచ్చారండి. అయితే ఏమైందంటే 2021 జీవో ప్రకారంగా మేము వెళ్ళడానికి ఇష్టంగా లేవండి. కానీ కంపెనీలకు అవసరమై మేము గవర్నమెంట్ తీసుకుంటున్నాం కాబట్టి మేము వెళ్ళడానికి వెళ్తాం. ఎలాగంటే ఇక్కడున్న ప్రతి రేషన్ కార్డు దానికి 6 ప్యాకేజ్ ఇవ్వాలి,
అక్కడ 5 సెంట్లు స్థలం ఇచ్చి మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదోళ్ళు నుండి గేదెలు మేపుకుని వ్యవసాయం చేసుకుంటే జీవనం సాగించేవారు. కాబట్టి వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనడం కూడా, లేదంటే ఇంకో వేరే ఎంప్లాయ్ అనడం కూడా నాకు ఇల్లు సరిపోద్దండి. కానీ ఇక్కడ కావాల్సింది గేదెలు కట్టుకోవడానికి కూడా స్థలం ఇప్పించి అవన్నీ ఏర్పాట్లు చేస్తే మేము వెళ్ళడానికి రెడీ. లేదు కదండి, మా ఊళ్ళో ఇక్కడ ఉండడానికి ఎన్ఓసి కట్టుకోవడానికి ఏమన్నా అడిగితే పంచాయతీలు ఎన్ఓసి ఇవ్వట్లేదండి. ఇక్కడేమో ఏమన్నా కట్టుకుందామంటే ఇక్కడ ఆపేస్తున్నారు. ఓ సిమెంట్ రోడ్ లేదు. అలాగే ఏదైనా సరే పాతి ఏదైనా ఉన్నాయి కదండి, కొత్తవి కట్టుకోవడానికి అస్సలు లేదండి. పాత ఏమన్నదో అదే జీవనం సాగిస్తున్నాం. కాబట్టి మేమైతే ఈ రామరాఘపురం నుంచి వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదండి. మాకు ఉన్న ఊరిని ఎవరో ఖాళీ చేసడం మేము ఇష్టపడలేదు. గవర్నమెంట్ వెళ్ళమంటుంది కాబట్టి మా 53 ఇళ్ళకి అందరికీ న్యాయం చేసి అందరికీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ముందుకు వస్తే మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. టీఎస్జెడ్ వారు మమ్మల్ని చేసిన అన్యాయం ఇంత కదండి సార్. 11 ఎకరాలు పూర్చొని మేము 3 అన్నములు కలిపండి. ఇంకా ఎకరం 70 సెంట్లు పోయింది సార్. ఆ ఎకరం 70 సెంట్లకి మాకు రీసర్వే చేసి మాకు భూమి తీయలేదండి సార్. తర్వాత మా ఈ గృహంలో ప్రత్యేకంగా 14 మంది ఉంటున్నాం సార్. 14 మందికి కట్టుకుందంటే దారి లేదు సార్. పోనీ కనీసం పక్కన కట్టుకుందంటే పర్మిషన్ ఇమ్మని అడిగాను సార్. పర్మిషన్ ఇవ్వలేదు సార్. వారం కూడా పిఠాపురం మీటింగ్ పెట్టి కాకరపతి ఇలాంటి లెటర్లు మొత్తం 25 వచ్చేసారు. 25 వారాలు తిరిగాను సార్. తహసీల్దార్ గారు ఏమన్నారంటే రాయర్పూర్ షిఫ్ట్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పేశారు. రాయర్ షిఫ్ట్ చేస్తాం అని చెప్పప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు పెట్టి అలా తిప్పుతున్నారు తప్పని మాకు ఏం చేస్తారు. మొన్న జరిగిస్తారు ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి. కలెక్టర్ గారు పిఏ ఫోన్ చేసి ఏమయ్యా ఎస్సెడ్ వాళ్ళు మీరు తేల్చుకోవాలి కాబట్టి మీరు చేసి పని కాదు ఇది ఆలోచన మీకు మొక్కే మాట్లాడుకుని అన్నారు సార్. అలాంటి మాకు ఎలా కుదరదమ్మా మేడం పెద్ద మంది పెట్టాల్సిందండి. ఈ కలెక్టర్ ఆఫీస్ లో వచ్చి మీరు తానకం చేస్తే మీకు ఎంత బాధ వస్తుంది. అదే రకంగా మా ఇంటికాడ మమ్మల్ని తానకం చేసి లేకుండా మమ్మల్ని గుడ్డు లేకుండా కట్టుకుంటున్నారు చేసేది. మమ్మల్ని పిల్లలు సరికాలంలో ఉండిపోతున్నారండి. కనీసం మెట్లు కూడా సార్ మెట్లు కూడా కట్టుకొని మాకు పర్మిషన్ ఇస్తలేదు సార్. రేపు షెడ్ ఏమంటే రేపు షెడ్ పర్మిషన్ ఇస్తారు సార్. మా నాన్నగారు ముసగాలు వచ్చి చచ్చిపోతారని చెప్పి షెడ్ చేద్దాం వేయకుండా 4 రావట్లేదు సార్. 4 రాట్లు పెడతారు సార్. అందులోని 3 వారాలు చచ్చిపోతారు సార్. నాన్నగారు అందులో దారి లేక ఇంట్లో పెట్టుకుంటే చూడలేదు సార్. ఏ షెడ్ పెట్టాను అల్లెట్టి పెట్టి అన్న ఉంటారు సార్. అందులోని చలిగాల్లోని అలా చలిగాల్లో కుంభకైపు ఉండిపోతున్నాం సార్. మాకు అతిగతి లేకుండా. కానీ లేదంటే మా ఊళ్ళోనే కట్టుకోవడానికి పర్మిషన్ అడుగుతుంది సార్. పోయిన తలాలండి గ్రామ కంఠం భూమి ఉందండి. అందులో కట్టుకొని పర్మిషన్ ఇస్తారు సార్. పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళాం సార్. పవన్ కళ్యాణ్ కూడా పనికి వెళ్ళి వస్తున్నారు సార్. ఆయన రాదు సార్. జగన్మోహన్ రెడ్డి అన్నాడు సార్. ఆయన చెప్పలేదు సార్. ఒత్తిడి మామూలు మాయకాలు చెప్పి పోతున్నా చెప్పి ఒక్క న్యాయం చేస్తలేదు. అదే ప్రకారంగా దృష్టి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేస్తారని పదే పదే ఆడవాళ్ళు కూడా కోరుకుంటారు. ఈ ఆడు న్యాయం జరగకపోతే మాత్రం సార్ మేము బహిరంగ సభ చెప్పుకుని మేము దారి మార్కుని తీసుకుని పాదయాత్ర చేస్తాం సార్. ఈ లెటర్లు ఇవ్వాలని ఇంకా చాలా ఉన్నాయి సార్. పెట్టిన అన్ని మొత్తం 25 ఉన్నాయి సార్. ఇవన్నీ అప్పట్లో ఇల్లు ఇవ్వకుండా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు రాలేదని మబ్బెట్టి ఎకరానికి ఇచ్చి ముందు పిల్లలకి ఇవ్వకుండా అప్పుడు ఆ తోరణాలకు మందికి ఇల్లు ఇచ్చారండి. మొత్తం 1 2 3 4 5 6 7 8 9కి ఇచ్చారు. మరి 2 రోజులుగా తేడండి సార్. మరి అది కూడా కొంత చేర్చి మాకు న్యాయం జరిపిస్తారని పదే పదే పవన్ కళ్యాణ్ పాదాభిషేకం అదే చేసి పాదబంధం చేసి రక్తాభిషేకం చేద్దాం పవన్ కళ్యాణ్ మాకు న్యాయం జరిపించాలని కోరుకున్నాం సార్. నమస్తే. పరిష్కరించాలని మనసు పెడితే మాత్రం సమస్య చాలా చిన్నదే ఇక్కడ. ఎందుకంటే మొత్తం ఈ గ్రామాలన్నీ చాలా మందికి పరిష్కారం అయిపోయినా సరే కొంతమందికి మాత్రం అంటే ఈ రామరాఘపురం చూసుకుంటే కనుక ఒక 53 కుటుంబాలు మాత్రం మిగిలిపోయినాయి. వారికి ప్రస్తుతం పరిష్కారం లభించకపోవడంతో ఉంటున్న ఈ మన వెనకాల ఉన్న ఇంట్లో 51 గృహంలోనే అంటే 3 అన్నదమ్ములు వారి భార్యలు పిల్లలు అందరితో కలిపి సుమారు 14-15 మంది ఉంటున్నారంటే 2 చిన్న గదుల్లో. దాన్ని బట్టి మనం సమస్య ఎంత జటిలంగా ఉందో చూసుకోవచ్చు. ఇప్పటికైనా సరే అధికారులు కేసీజెడ్ వారు అధికారుల మీద నెపం నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్పించి ఒక్కసారి మనసు పెడితే మాత్రం సమస్య చాలా సున్నితమైనప్పటికీ పరిష్కారం మాత్రం చాలా సులువవుతుంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యపైన దృష్టి సారించారు. అధికారులకు బాధ్యత కూడా అప్పచెప్పారు. అయితే అధికారులు బేరసారాలు చేస్తుండడం అంటే కేసీజెడ్ తరపున బేరసారాలు చేస్తుండడం వల్లనే ఇంతవరకు కాలయాపన జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి కావాల్సింది ఏంటి ఎంతవరకు ఇవ్వగలం అన్న తేల్చుకుంటే పరిష్కారం వెంటనే దొరుకుతుంది. ప్రజలు కూడా కాస్త వీళ్ళు అంటే ఇప్పుడు ఏ సమస్యల్లో వీళ్ళు నలుగుతున్నారో ఆ సమస్యలకు దారి చూపించిన వారు అవుతారు. అలాగే ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథం చూపెడితే ఇటేపు పారిశ్రామికంగా పరిశ్రమలు వచ్చినా రాకపోయినా ప్రజలు మాత్రం ఈ తీరం వెంబడి ఉన్న ప్రజలు మాత్రం ఈ కనీసం ఇబ్బందులు లేకుండా మాత్రం కాస్తంత వెసులుబాటుతో బతికే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందూర్ అని రామరాఘపురం.